2024లో ఐపీఎల్ ఫైనల్కి చేరి ట్రోఫీ గెలవలేకపోయినప్పటికీ కూడా ఐపీఎల్లో అగ్రెసివ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడి చూపించిన సన్ రైజర్స్ 2025లోనూ ట్రోఫీ కళ నెరవేర్చుకోలేకపోయింది. మరి 2026లోనూ అదే కథ. మరి ఏం జరిగింది? నిజానికి 2026 సీజన్ ఎస్ఆర్హెచ్కి అంత ఫెయిల్యూరా అంటే కాదు, చాలా బాగా ఆడింది. ఒక దశలో 300 కొడుతుందేమో, మరిన్ని రికార్డులు బ్రేక్ చేస్తుందేమో అనిపించింది. కానీ మరో దశలో భారీ కొలాప్స్లు చవి చూసింది. మరి ఎక్కడ లోపం జరిగింది? హీరోలు ఉన్నారు, హీరోలు ఎలివేట్ అయ్యారు, కొత్త హీరోలు వచ్చారు, కానీ ఎవరు డిసప్పాయింట్ చేశారు? ఎక్కడ తప్పు జరిగింది? 2027 సీజన్ కోసం మరి ఎవరిని రిలీజ్ చేయాలనుకుంటోంది? ఎటువంటి మార్పులతో మళ్ళీ బరిలోకి దిగాలని చూస్తుంది? ఆ డీటెయిల్స్ అన్నీ ఒకసారి చూద్దాం. 2024 తర్వాత ఎస్ఆర్హెచ్ అనగానే ఒక భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అభిమానుల్లో కానివ్వండి, క్రికెట్ వరల్డ్లో కానివ్వండి, చాలా మందికి ఎస్ఆర్హెచ్ అంటే భయపెడుతుంది అపోజిషన్ని అనేటటువంటి బ్రాండ్ అయితే క్రియేట్ చేసింది, ఆ ముద్ర వేసింది ఐపీఎల్లో. అయితే 2026 క్యాంపెయిన్ని ఆర్సీబీతో మొదలుపెట్టింది. సరే, ఆర్సీబీతో మ్యాచ్ ఓడిపోయింది, ఓటమితో మొదలుపెట్టింది క్యాంపెయిన్. ప్యాట్ కమిన్స్ లేడు, కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఇంకా అప్పటికి రాలేదు. ఇషాన్ కిషన్ కెప్టెన్సీ చేశాడు. సరే, భారీ స్కోరే చేసింది, 200+ స్కోర్ చేసింది, అయినా కూడా ఓటమి పాలైంది. సరే, ఫస్ట్ మ్యాచే కదా అనుకున్నాం. కానీ ఫస్ట్ 4 మ్యాచెస్లో వరుసగా ఓటమి పాలై ఒకే ఒక్క మ్యాచ్ గెలిచింది. ఫస్ట్ 4 మ్యాచెస్లో ఒకే మ్యాచ్ గెలిచింది. ఎల్ఎస్జీ చేతిలో ఓడిపోయింది, ఆర్సీబీ చేతిలో ఓడిపోయింది, అయితే పంజాబ్ కింగ్స్ చేతిలో ఓడిపోయింది. ఇక ఆ తర్వాత మరి ఎస్ఆర్హెచ్ సీన్ అయిపోయింది, ప్లే ఆఫ్కి కూడా చేరదు అని అయితే చాలామంది అనుకున్నారు. కానీ అసలు స్టోరీ అప్పుడే మొదలైంది. ఎస్ఆర్హెచ్ పని అయిపోలేదు, బౌన్స్ బ్యాక్ అయ్యింది. రాజస్థాన్ రాయల్స్ పై భారీ విజయం సాధించింది. ఆ తర్వాత సిఎస్కే మీద మంచి గ్రాండ్ విక్టరీ. ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ పై 240+ స్కోర్. ఇక ఈ ఊపు చూసిన తర్వాత అందరూ ఎస్ఆర్హెచ్ ఈసారి 300 లోడింగ్ అని అయితే అనుకున్నారు. సో ఇలా మొమెంటం అయితే మారిపోయింది, మొమెంటం అంతా ఎస్ఆర్హెచ్ వైపే వచ్చింది. సో ప్రతి టీం కూడా ఎస్ఆర్హెచ్ని ఫేస్ చేయాలంటే భయానికి గురయ్యాయి, అటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. మరి ప్రతిసారి కూడా టీం చూసినప్పుడు మనం ఇప్పటి వరకు కూడా ఎస్ఆర్హెచ్ని 2024 నుంచి ఈ సీజన్ ముందు వరకు కూడా ఎస్ఆర్హెచ్కి బ్యాటింగే బలం. కానీ ఈ సీజన్లో బ్యాటింగ్తో పాటు బౌలింగ్ కూడా బలంగా మారింది. అది ఎప్పుడైతే ప్రఫుల్ హింగే అండ్ సాకిబ్ హుస్సేన్ లైన్లోకి వచ్చారో, సో వాళ్ళను ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత రాజస్థాన్ రాయల్స్తో జరిగినటువంటి ఆ మ్యాచ్లో వాళ్ళు ఇంట్రడ్యూస్ అయిన తర్వాత కంప్లీట్గా ఎస్ఆర్హెచ్ స్ట్రక్చరే మారిపోయింది. బౌలింగ్ డిపార్ట్మెంట్ చాలా స్ట్రాంగ్గా కనిపించింది. అప్పటికే మలింగా ఉన్నాడు, ఇషాన్ మలింగా ఉన్నాడు, తను బాగానే వేస్తున్నాడు. సో వీళ్ళు ముగ్గురు కూడా, ఈ యంగ్స్టర్స్ ఎస్ఆర్హెచ్ గతిని మార్చేశారు. బౌలింగ్ విభాగంలో తమ టీం కూడా స్ట్రాంగ్గా ఉందని ప్రూవ్ చేశారు. అయితే అది కొన్ని మ్యాచ్లకే పరిమితం అయింది, కన్సిస్టెన్సీ అనేది మిస్ అయింది. ఎక్కువ శాతం సాకిబ్ హుస్సేన్ అద్భుతంగా బౌలింగ్ వేశాడు మిడిల్ ఓవర్స్లో, ఆ తర్వాత ఇషాన్ మలింగా కూడా. కానీ కొన్ని మ్యాచ్ల్లో ఆఫ్ కలర్ కనిపించారు, కీలకమైనటువంటి మ్యాచ్ల్లో. సో ఇక కొన్ని మ్యాచ్ల్లో అయితే బ్యాటర్లు, బ్యాటింగ్ గురించి మాట్లాడుకుంటే అభిషేక్ శర్మ తన స్థాయికి తగ్గట్టుగానే ఆడాడు. కానీ ట్రావిస్ హెడ్ మాత్రం చాలా డిసప్పాయింట్ చేశాడు కొన్ని మ్యాచ్ల్లో. ఎస్పెషల్లీ కొన్ని ఇన్నింగ్స్లు బాగానే ఆడాడు, కానీ ట్రావిస్ హెడ్, వింటేజ్ ట్రావిస్ హెడ్ మనకు కనిపించలేదు. సరే, అతన్ని చూస్తామా అని అనిపించింది. కొన్ని ఇన్నింగ్స్లు చూస్తే ట్రావిస్ హెడ్ ఆడిన తీరు, వింటేజ్ ట్రావిస్ హెడ్ వచ్చేసాడు, మళ్ళీ ఇంకా దుమ్ము దులపడం ఖాయం అని అనుకుంటున్న టైంలో వికెట్ పారేసుకున్నాడు. సో అట్లా ఎలిమినేటర్ మ్యాచ్ వరకు కూడా అట్లానే అప్ అండ్ డౌన్స్ కొనసాగాయి. ఎలిమినేటర్ మ్యాచ్ తర్వాత టీమిండియా మాజీ ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్ ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ కూడా చేశాడు. ట్రావిస్ హెడ్ విషయంలో ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ పునరాలోచించుకోవాలి అనేది చెప్పాడు. మరి ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ ఎటువంటి డెసిషన్ తీసుకుంటుంది అనేది సెకండరీ, కానీ ట్రావిస్ హెడ్ అయితే అంచనాలను అందుకోలేకపోయాడు. ఇక ఇషాన్ కిషన్ అయితే చాలా అద్భుతమైన నాక్స్ ఆడాడు, మ్యాచ్ విన్నింగ్ నాక్స్ ఆడాడు. ఎస్పెషల్లీ చేజింగ్లో కూడా తన పవర్ ఏంటో చూపించాడు. సో ఇషాన్ కిషన్ విషయంలో అయితే పైసా వసూలు అనే చెప్పొచ్చు ఎస్ఆర్హెచ్కి కానీ అభిమానులకు కానీ. ఇక హెన్రిక్ క్లాసెన్, ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్కి మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఎవరు అంటే మాత్రం ఖచ్చితంగా హెన్రిక్ క్లాసెనే. అభిషేక్ శర్మ ఆ జాబితాలో ఉన్నప్పటికీ కూడా నేను అనుకోవడం హెన్రిక్ క్లాసెన్, ఎందుకంటే సింగిల్ హ్యాండెడ్లీ మ్యాచెస్ని అయితే గెలుపు దిశగా తీసుకువెళ్ళాడు. నితీష్ కుమార్ రెడ్డితో కలిసి మంచి పార్ట్నర్షిప్స్ కూడా నమోదు చేశాడు. ఈ ఇద్దరు చాలా స్ట్రాంగ్ పిల్లర్స్ లాగా నిలబడ్డారు మిడిల్ ఆర్డర్లో. అయితే వీళ్ళు ఎప్పుడైతే అవుట్ అయ్యారో
ఈ ఇద్దరు అవుట్ అయిన తర్వాత యంగ్స్టర్స్ అంతా పికప్ కాలేకపోయారు. ఎస్పెషల్లీ స్మరణ్ రవిచంద్రన్, సలీల్ అరోరా కొంచెం పర్వాలేదు. తనకు వచ్చిన అవకాశాలని తను చక్కగా వినియోగించుకున్నాడు. వచ్చిన కొద్దిపాటి బాల్స్ని కూడా తను మేనేజ్ చేసుకున్నాడు. మంచి స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేశాడు. ఒక మ్యాచ్ విన్నింగ్ నాకు కూడా ఆడాడు. కానీ స్మరణ్ రవిచంద్రన్ విషయంలో మాత్రం అలా జరగలేదు. తను దారుణంగా విఫలమయ్యాడనే చెప్పొచ్చు. మరి అతని ప్లేస్లో అనికేత్ వర్మను ఆడించినా బాగుండేదని అయితే చాలామంది అనుకున్నారు. ఈవెన్ ఫ్యాన్స్ కూడా అదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా కూడా పంచుకున్నారు. సో అదైతే జరగలేదు. మనం ఇదే సిఎస్కేలో కనుక చూసుకుంటే వాళ్ళకి ఈసారి యంగ్స్టర్స్ చాలా బిగ్ అసెట్గా మారారు. కార్తిక్ శర్మ విషయంలో కానివ్వండి, ఉర్విల్ పటేల్ విషయంలో కానివ్వండి. కార్తిక్ శర్మ 2-3 విన్నింగ్ నాక్స్ ఆడాడు, మ్యాచ్ విన్నింగ్ నాక్స్. ఉర్విల్ పటేల్ కూడా అంతే. సో అట్లాంటి నాక్ చూడాల్సి ఉండే స్మరణ్ రవిచంద్రన్ నుంచి కానివ్వండి, ఇంకో యంగ్స్టర్స్ సలీల్ అరోరా ఓకే, కానీ వీళ్ళ నుంచి అయితే అట్లాంటి నాక్ కనుక అట్లాంటి పర్ఫార్మెన్స్ కనుక వచ్చినట్టయితే ఎస్ఆర్హెచ్ సిచ్యువేషన్ డిఫరెంట్గా ఉండేది. ఇక స్పిన్ బౌలర్ విషయంలో కూడా స్పిన్ బౌలర్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. శివాంగ్ కుమార్కి రెగ్యులర్గా ఛాన్సెస్ ఇచ్చారు. జీషన్ అన్సారీ ఉన్నా తనకి ఛాన్సెస్ రాలేదు. హర్ష్ దుబేను 1-6 మ్యాచ్లు ఆడించారు. క్రెయిన్స్ ఫులెట్రా అనే ఒక బౌలర్ ఉన్నాడు, తను మిస్టరీ బౌలర్, తను బాగా వేస్తున్నాడు అనేది అప్పట్లో మనం న్యూస్లో చూసాం. కానీ మరి అతన్ని అయితే ఆడించలేదు. సో పర్వాలేదు అనిపించాడు శివాంగ్ కుమార్, తన మీద డౌట్స్ ఏమి లేవు. కానీ ఇంకొంచెం ఇంపాక్ట్ఫుల్గా ఉండాల్సి ఉండే. ఎందుకంటే ఛాంపియన్గా నిలవాలంటే అన్ని విభాగాల్లో కూడా స్ట్రాంగ్గా ఉండాలి, టీం పర్ఫార్మెన్స్ కూడా అదే రకంగా ఉండాలి. సో అదైతే మిస్ అయింది అనిపించింది నాకు ఎస్ఆర్హెచ్లో. ఇక కెప్టెన్ ప్యాట్ కమిన్స్ రావటం టీంకి అయితే చాలా బలాన్ని చేకూర్చింది. తను కీలక టైంలో వికెట్లు తీసిన సందర్భాలు ఉన్నాయి, కానీ అది కన్సిస్టెంట్గా జరగలేదు. వికెట్లు తీయడం అనేది కన్సిస్టెంట్గా జరగలేదు ప్యాట్ కమిన్స్ విషయంలో. ఎస్పెషల్లీ పవర్ ప్లేలో వికెట్లు తీయలేకపోయారు ఎస్ఆర్హెచ్ బౌలర్లు. అక్కడ కూడా చాలా దెబ్బపడింది. మనం చూడొచ్చు ఎలిమినేటర్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ వైభవ్ సూర్యవంశీ 29 బాల్స్లో 97 రన్స్ కొట్టాడు. ఊచకోత కోసాడు. బౌలర్ల దగ్గర అయితే సమాధానం లేదు. సరే, వైభవ్ సూర్యవంశీ ఎటువంటి టీంనైనా అట్లానే షేక్ చేస్తాడు, అది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఒక వికెట్ టేకింగ్ బౌలర్ ఉండుంటే బాగుండేది. పవర్ ప్లేలో వికెట్లు తీసే బౌలర్ ఉండుంటే బాగుండేది. కానీ రన్స్ బాగా లీక్ చేశారు. అండ్ సాకిబ్ హుస్సేన్ అయితే ఓకే, తన నుంచి అయితే మంచి పర్ఫార్మెన్స్ వచ్చింది సాకిబ్ హుస్సేన్ నుంచి. సాకిబ్ హుస్సేన్ అండ్ ఇషాన్ మలింగ్ అయితే తమ వంతు పాత్ర పోషించారని చెప్పొచ్చు. ఇక మిగతా బౌలర్ల విషయంలోనే కొంచెం డిసప్పాయింట్ అనేది అయితే ఉంది. సో వాళ్ళు నెక్స్ట్ సీజన్కైనా ఇంకొంచెం బెటర్ పర్ఫార్మెన్స్తో వస్తే మాత్రం ఎస్ఆర్హెచ్కి అయితే తిరుగుండదు. సో మొత్తానికైతే బ్యాటింగ్ విభాగంలో కానివ్వండి, బౌలింగ్ విభాగంలో కానివ్వండి స్ట్రాంగ్గా కనిపించింది ఎస్ఆర్హెచ్. పర్ఫార్మెన్సెస్ కూడా బాగున్నాయి. 1-2 ఏరియాస్లో కొంచెం మెరుగుపరచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ పవర్ ప్లే, వికెట్ టేకింగ్ ఎబిలిటీ కానివ్వండి, ఆ యంగ్స్టర్స్ కొంచెం గివప్ చేయకుండా ఉండటం కానివ్వండి, ఎవరైతే బ్యాటర్స్ ఉన్నారో లోవర్ మిడిల్ ఆర్డర్లో. ఎందుకంటే ఎక్కువ ప్రెషర్ తీసుకున్నారు, ఆల్రెడీ తీసుకొని కూడా ప్రెషర్లో అద్భుతంగా ఆడాడు హెన్రిక్ క్లాసన్ అండ్ నితీష్ కుమార్ రెడ్డి. కానీ ప్రతిసారి కూడా వాళ్ళ మీదే డిపెండ్ అవుతామంటే కూడా కష్టమే కదా. వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళు రోబోలు కాదు. అందరూ వైభవ్ సూర్యవంశి లాగా ప్రతి మ్యాచ్ ఆడలేరు. తను కూడా ఈవెన్ వైభవ్ సూర్యవంశి కూడా ఎంత యంగ్ టాలెంట్ అయినప్పటికీ కూడా ప్రతి మ్యాచ్లో అతనేమి ఆడలేదు. కొన్ని మ్యాచ్లో అతను కూడా విఫలమయ్యాడు. కాబట్టి మిగతా బ్యాటర్లు కూడా బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది, ఎస్పెషల్లీ యంగ్స్టర్స్. మరి ఈసారి అంటే వచ్చే సీజన్ కోసం ఇప్పుడున్న ప్లేయర్స్లో ఎవరిని రిలీజ్ చేసే అవకాశం ఉంది? ఇప్పుడు లియామ్ లివింగ్స్టన్ను తీసుకున్నప్పటికీ కూడా అతనికైతే ప్లేయింగ్ 11లో చోటు దక్కలేదు. సో తన పైన 13 కోట్లు వెచ్చించింది ఎస్ఆర్హెచ్. ఖచ్చితంగా తనని రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. స్మరణ్ రవిచంద్రన్, ఇక జైదేవ్ ఉన్నత్కట్, హర్షల్ పటేల్ వీళ్ళని కూడా డెఫినెట్గా రిలీజ్ చేసే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడు సో ఎక్కువ శాతం అయితే ఈ 5 పేర్లే వినిపిస్తున్నాయి. సో ఇంకా కొంతమందిని కూడా ఫారిన్ ప్లేయర్స్ ఉన్నారు ఒకరిద్దరు, వాళ్ళని కూడా రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. కమింద్ మెండిస్ను కూడా రిలీజ్ చేస్తుందన్నారు. మధుశంకర్ని కూడా రిలీజ్ చేసే ఛాన్స్ ఉందంటున్నారు. సో ఏదైనా జరగవచ్చు. అది ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ కూడా ఆ బౌలింగ్ దృష్టిలో పెట్టుకొని, ఆ బౌలింగ్ లైనప్ని కానివ్వండి, టీమ్ కాంబినేషన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళని రిలీజ్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు చెప్పిన ఒక 5-6 ప్లేయర్లను కనుక రిలీజ్ చేస్తే వాళ్ళు 30 crores వరకు వాళ్ళ పర్సులో బ్యాక్ చేసుకోవచ్చు. 30 crores నెక్స్ట్ మినీ ఆక్షన్కి ఆ 30 crores వెళ్ళొచ్చు. వాళ్ళకి కావాల్సిన ప్లేయర్స్ని తీసుకోవచ్చు. ఈవెన్ లియామ్ లివింగ్స్టన్ లాంటి ప్లేయర్ని మళ్ళీ తీసుకోవాలన్నా కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ టైమే 13 కోట్లకు తీసుకున్నారు. సో ఈసారి తక్కువ కూడా రావచ్చు. అట్లా చాలా ఫ్రాంచైజీలు తమకు కావాల్సిన ప్లేయర్స్ని రిలీజ్ చేసి మళ్ళీ తీసుకోవడం కూడా చూసాము.
సో మరి ఎస్ఆర్హెచ్ అయితే నెక్స్ట్ సీజన్ కోసం ఎవరెవరిని రిలీజ్ చేస్తుందని మీరు అనుకుంటున్నారు? మరి ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? ఎవరి పర్ఫార్మెన్స్ చాలా బాగా అనిపించింది? ఎవరు డిసప్పాయింట్ చేశారని మీకు అనిపించింది? కామెంట్ చేయండి.